రాష్ట్ర సంక్షేమం కోసం, పేదల అభ్యున్నతి కోసం నిరంతర కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పాలన కొనసాగాలనే ఆకాంక్షతో వరప్రసాద్ రెడ్డి గారు, సురేష్ బాబు గారు స్వామివారి ఆధ్వర్యంలో 41 రోజుల పాటు ఈ యాగం నిర్వహించారు. నిర్విఘ్నంగా 41 రోజుల పాటు సాగింది. మధ్యలో ఒకసారి పాల్గొన్నాం. ఈరోజు నాకు అదృష్టం కలిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కారణాంతరం వల్ల రాలేనందువల్ల ఆయన తరపున నేను, నా శ్రీమతి ఇద్దరం వచ్చి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నాం. ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు, తల్లి ఆశీస్సులు ఈ రాష్ట్రానికి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి కలకాలం ఉండాలని ఆకాంక్షించాం. ఆయన క్షేమంగా ఉండడం రాష్ట్ర సంక్షేమం రీత్యా, రాష్ట్ర అభివృద్ధి రీత్యా అత్యవసరం. కాబట్టి ఈ యాగంలో యాగఫలంగా అది కూడా ఆకాంక్షించాం, కోరుకున్నాం. ఆయన పాలన నిరంతరం సాగాలి. ఈ రాష్ట్రం దేశంలోనే 1వ స్థానంలో కంటిన్యూస్గా నెంబర్ 1 అగ్రశ్రేణిలో అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ యాగం జరగడం, ఇందులో అందరూ ఈ ఆకాంక్ష కలిగిన వాళ్ళందరూ అభిమానులు, ప్రజలు అందరూ పాల్గొన్నారు. అందరికీ కృతజ్ఞతలు. ఈ యాగం ఇంత నిర్విఘ్నంగా నిర్వహించినందుకు నిర్వాహకులు వరప్రసాద్ రెడ్డి గారు, సురేష్ బాబు గారు, ముఖ్యంగా స్వామివారిని కూడా, ఎందుకంటే 19లో కూడా వీరి ఆధ్వర్యంలో అప్పుడు ఐ థింక్ సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా జరిగింది. పాలకుడు రాష్ట్రం గురించి ఆలోచించాలి, ఆయన క్షేమం గురించి రాష్ట్రము ఆలోచించాలి అనే అంశంగా, ప్రధానాంశంగా ఇది యాగం జరగడం అనేది చాలా శుభసూచకం. యాగం సక్సెస్ఫుల్గా నిర్వహించేందుకు అందవాళ్ళను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.